Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel and welcome to our Python course also. So in this day 12 class, we will mainly work with functions. So what is the difference between return statement and print statements? And working with functions. So manamu loops యూజ్ చేసి ప్రీవియస్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. సో వాటిని బై యూజింగ్ ఫంక్షన్స్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ డిలే. సో ఫస్ట్ గా మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే గివింగ్ ఇన్ఫైనైట్ లూప్. సో దేర్ ఈస్ నో ఫంక్షన్ ఫర్ దట్ వన్. వై? బికాస్ రిటర్న్ వాల్యూ will return statement. So first of all, I will tell the difference between return and print statement. So return, it is the statement used to return the values to the processor, or you can say interpreter. It returns the values but not prints the value. Print statement ఎందుకు యూజ్ అవుతుందంటే కంటెంట్ ని యూజర్ కి డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. అంటే డిస్ప్లేస్ టు యూజర్. బట్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ఇంటర్ప్రిటర్ కి వాల్యూ రిటర్న్ జరుగుతుంది. అంటే ఇన్నర్ గా ఫంక్షన్ జరుగుతుంది, మనము చూడాలి అనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అండ్ ఎవ్రీ టైమ్, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫంక్షన్ return will return only single value. Return indicates the end of function and returns the only single value every time. So every time మనం ఒక ఫంక్షన్ రాసామంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒక వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో ప్రింట్ స్టేట్మెంట్ అనుకోండి, యూజర్ డిఫైన్డ్ కాబట్టి యూజర్ కన్వీనియంట్ వాల్యూ ఎన్నిసార్లు అయినా కానీ రాయొచ్చు. సో return indicates the end of function and it returns values to the interpreter itself, and finally it returns every time one value itself. So these are the main functionalities of return statement. So here we cannot run the while loop, we cannot run the infinite statements at a time by using functions. So next of all is finding factors of a number. So using functions చేద్దాం. సో ఫంక్షన్స్ జస్ట్ డెఫినేషన్ అండ్ సింటాక్స్ చెప్పి యూజ్ వదిలేసాము. ఈ వీడియోలో వర్కింగ్ విత్ ఫంక్షన్స్ చేద్దాం. సో ఫంక్షన్ బ్లాక్ స్టార్ట్స్ విత్ కీవర్డ్ def. సో ఫైండింగ్ ఫ్యాక్టర్స్. సో మై ఫంక్షన్ నేమ్ ఇస్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్. ఇలా నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అయ్యేటప్పుడు మీరు స్పేస్ అనేది ఇవ్వకూడదు. So finding the factors of a number taken from the user. So what is the factors? నేను ఆల్రెడీ ప్రీవియస్ లో చెప్పాను. సో ఏ నెంబర్ అయితే మనం ఒక తీసుకున్న నెంబర్ ని వన్ పర్టికులర్ నెంబర్ తో, సో ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సెంటైల్ వై. సో కోఎఫిషియంట్, ఇక్కడ కోఎఫిషియంట్ ఈజ్ నాట్ ద మ్యాటర్. సో దట్ మే బి ఎనీథింగ్ and which. So here in this case y is the factor of x and x is the multiple of y. So these are the statements you have to remember. So here why I came out of the loop. So multiple statements ఇచ్చాను కదా. సో ఓకే, సో డిఫైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వాల్యూ n. సో ఫ్యాక్టర్స్ అనేవి ఇలా ఈ డివిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్యాక్టర్స్ అనేవి 1 2 అండ్ ద టేకెన్ నెంబర్ అక్కడి వరకు మాత్రమే ఉంటాయి. సో మన కండిషన్ కూడా అక్కడి వరకే రాయాలి. సో ఫర్ నంబర్ ఇన్ దిస్ రేంజ్ ఆఫ్ 1 to n+1, if you want to include that number also. So what is the condition here? Num divisibility. So if this is the case, you have to print the numbers.
or you can say return the values. సో ఇక్కడ మనము 10 తీసుకున్నాము, ఆ నెంబర్ ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి నాకు 10 అనేది ప్రింట్ అయింది. సో if I exclude that number నాకు ప్రీవియస్ వాల్యూస్ వరకు మాత్రమే. సో ఇక్కడ ఆ నెంబర్ ని కూడా ఇంక్లూడ్ చేశాను కాబట్టి నాకు 10 వరకు వచ్చాయి. లేదంటే if I exclude that number నాకు ప్రీవియస్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ నేను ప్రింట్ ఫంక్షన్ లో ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేశాను అండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేశాను. రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేయకపోయినా కానీ ఈ ఫంక్షన్ అనేది నాకు వర్క్ అయింది. సో ఇక్కడ నేను చూడండి n అనేది ఇక్కడ సో వాట్ యూ కెన్ సే దిస్ ఇస్ ది రిఫరెన్స్ వాల్యూ. సో రిఫరెన్స్ ఆఫ్ n, this is the actual value which I am passing from user, so dynamically. So this is the statement. So while loop use చేసి చేయాలన్నా కానీ సేమ్ కండిషన్ ఫాలో అవుతాం. using while. సో ఇటరేషన్ నంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో while number less than or equal to n అయినప్పుడు if n percentile number is 0. సో మీరు ఎలా అయినా కానీ రాయొచ్చు. సో if this is the case you can return number అన్నాం అనుకోండి. సో return number. సో num plus 1. సో 1 వాల్యూని మాత్రమే రిటర్న్ చేసింది. సో 1 రిటర్న్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఎందుకంటే సో ఆ డిఫరెన్స్ చూపించడం కోసం నేను రిటర్న్ అనేది ఇచ్చాను. పోనీ ఆ రిటర్న్ స్టేట్మెంట్ సో ఎవ్రీ టైం రిటర్న్ అనేది మనకి 1 సింగిల్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో ఓకే, మరి ఎలా? సో ఎలాగూ అంటే సో రిటర్న్ నంబర్ అన్నాను, ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రింట్ చేయమంటున్నాను. ప్రింట్ చేస్తే ఫంక్షన్ అనేది మనకి ఎండ్ అవ్వదు. రిటర్న్ మీరు రాశారు అంటే ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అందుకని మనకు అక్కడ ఇన్ఫైనైట్ లూప్. ఓకే సార్, ఓకే. సో చూడండి, సో రిటర్న్ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇందాక మనము ఇంప్లిమెంటేషన్ అనేది అవుట్ ఆఫ్ ది లూప్ తీసుకున్నాం, అందుకు మీరు ఎర్రర్ వచ్చింది అలా అనుకోవడానికి కూడా లేదు. నేను ఇది ఇన్ఫైనైట్ లూప్. సో రిటర్న్ వాల్యూస్ తో
సో ఇన్ఫైనైట్ లూప్, సో ఓన్లీ వన్ టైమ్ నే ఈ కండిషన్ ట్రూ కాబట్టి వన్ వాల్యూని ఎవ్రీ టైం వన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో నేను అవుట్ ఆఫ్ ది లూప్ ఈ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఫంక్షన్ లో ఇంక్రిమెంట్ చేస్తున్నాను, బట్ నాట్ ఇన్ లూప్స్. సో ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. ఎవ్రీ టైం మళ్ళీ ఇక్కడ మనకి నంబర్ +1 = చేశాను, బట్ మీకు సింగిల్ వాల్యూ వచ్చింది కానీ సో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వలేదు ఇక్కడ. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. So this is the finding the factors. Now if I want to check whether a number is prime or not using function. సో ఈ ఫంక్షన్స్ యొక్క మెయిన్ పర్పస్, అసలు కోడ్ రీయూజబిలిటీ ఎలా వర్క్ అవుతుందని ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ తో మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్రైమ్ నంబర్ చెకింగ్. సో యు రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్, Python program to check whether a given number is prime or not. So def is prime. My function is f. లేకపోతే p. So initially my factors count అనేది 0. సో నా ఇటరేషన్ అనేది 1 నుంచి ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్ చెప్పాను కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో. సో అందుకని డైరెక్ట్ గా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఫర్ నంబర్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to p+1, p+1 వరకు కన్సిడర్ చేసుకుంటే గనక మనము రిటర్న్ you have to increment the count, right? If count equal to 2, then you can return true values, else return false. So E is prime of P and 13. So prime E is prime of A, not a prime, false. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్స్ కండిషన్ అనేది ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, ఫ్యాక్టర్స్ నంబర్స్ కండిషన్ చెక్ చేస్తున్నాను. అండ్ సో కండిషన్ చెక్ చేసి ఫ్యాక్టర్స్ కనుక ఇక్కడ మనకి సాటిస్ఫై అయితే, ఫ్యాక్టర్స్ కనుక ఉంటే, సో మనం తీసుకున్న రేంజ్ లో 1 to n నెంబర్ వరకు ఉన్న రేంజ్ లో ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఆ కౌంట్ ఎప్పుడైతే 2 కి ఈక్వల్ అవుతుందో, అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే 2 అవుతాయో, దెన్ వీ కెన్ సే దట్ నెంబర్ ఈస్ prime number. So this is the condition. So if I want to find the prime numbers present within a range, so I have to write the Python program to find prime numbers present within a range. So that range may be anything. So lower bound and upper bound తీసుకుంటాం. int of input comma int of input. ఇది నార్మల్ గా ఫంక్షన్స్ లో లూప్స్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం, అండ్ దెన్ వి విల్ గో ఫర్ ఫంక్షన్స్. సో ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 ఉన్నాయి. ఈ రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని నేను ప్రింట్ చేయాలి. సో what is the condition I have to iterate for? I have to check the numbers within this range, and again I want to change within that range. ఆ రేంజ్ లో ఉన్న ప్రైమ్ నంబర్స్ కండిషన్ చేయాలి. సో ఇక్కడ నాకు 2 టాస్క్లు ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to check the entire values that is present in this range 1 to 100, and then within that range I have to check for the prime number possibility. సో ఈ 2 కండిషన్స్ నేను చెక్ చేయాలి. సో ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 100, ఈ రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్ కండిషన్. వాట్ ఈస్ అవర్ ప్రైమ్ నెంబర్ కండిషన్ లాజిక్? సో ఇనిషియల్లీ ఫ్యాక్టర్స్ అనేవి 0 ఉంటాయి. సో ఎప్పుడైతే మనం తీసుకున్న 1 to గివ్ రేంజ్ లో, ఈ రేంజ్ లో మనకి ఫ్యాక్టర్స్ గనక ఉన్నట్లయితే, దట్ మీన్స్ అది ఎలా చెక్ చేస్తాము, ఈ రేంజ్ లో ఉన్న
ఒక ఇటరేటర్ ని మనం తీసుకుంటాం. అంటే ఈ రేంజ్ మొత్తం ఇటరేట్ అవ్వడానికి మనం ఒక ఇటరేటింగ్ వాల్యూని తీసుకుంటాం కదా. సో ఈ రేంజ్ లో కూడా డిజిట్స్ ఆర్ నెంబర్స్ ఏ ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ మనం చెక్ చేస్తాము. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు దెన్ వి విల్ ఇంక్రిమెంట్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంతే కదా. సో ఫర్ నెంబర్స్ present in this range, so initially my factors count is 0. Initially my factors are 0. So for digit in range of 1 నుంచి ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ చెక్ చేయాల్సిన నెంబర్ ఇదే కదా. సో 1 to 100 రేంజ్ లో ఉన్న నెంబర్స్ ప్రైమా కాదా చెక్ చేయాలి. అప్పుడు ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు చెక్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ ఆఫ్ నంబర్. సో ఫ్రమ్ 1 to the given number itself. సో ఇక్కడ వరకు చెక్ చేయాలి కాబట్టి మనము ఇన్నర్ లూప్ అనేది తీసుకున్నాం. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ యూ కెన్ ఇంక్రిమెంట్ ది ఫ్యాక్టర్స్ కౌంట్. If those factors are equal to 2, then you have to print the what? You have to print this number. Lower bound. సో ఈ లోవర్ బౌండ్ కూడా నేను యూజ్ చేయలేదు, జస్ట్ 100 డైరెక్ట్ గా ఇచ్చేసాను. సో నౌ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో చూడండి, సో ఇక్కడ ఈ రేంజ్ ఆఫ్ నంబర్స్ అనేవి ఏ రేంజ్ లో ఉన్నాయి? 1 నుంచి 100 లోపు ఉన్నాయి. ఇనీషియల్ గా ఈ నంబర్స్ అన్నిటి కూడా ఫ్యాక్టర్స్ అనేవి 0. సో ఎప్పుడు నేను ఫ్యాక్టర్స్ కండిషన్ చెక్ చేస్తున్నాను? 1 నుంచి అగైన్ ఈ నెంబర్ వరకు చెక్ చేస్తున్నాను ఫ్యాక్టర్స్ యొక్క కండిషన్ అనేది. సో దీన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్స్? ఇప్పుడు నేను ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక ఫంక్షన్ రాశాను, ఈజ్ ప్రైమ్ అనే ఫంక్షన్. సో ఫర్ నంబర్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 30, if is prime of that number అయినట్లయితే ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. సో చూడండి, ప్రీవియస్ కోడ్ ని నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడే మళ్ళీ రన్ చేసుకోవచ్చు. సో చూడండి, సో దిస్ ఈస్ ద ఫంక్షన్ I wrote earlier. అంటే ఒక నెంబర్ ప్రైమా కాదా అని ఇక్కడ చెక్ చేయడానికి ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్ ని విత్ ఇన్ దిస్ పర్టికులర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తో నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఫర్ నెంబర్ ప్రెసెంట్ ఇన్ దిస్ రేంజ్ 1 to 30 అంటే 1 to 30 రేంజ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అని. ఆ నెంబర్ కి నేను ఏం చేస్తున్నాను? ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్ అని ప్రీవియస్ గా నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను, దాన్ని ఇక్కడ నేను కాల్ చేసుకుంటున్నాను. సో సింపుల్ గా ఈ యొక్క నెంబర్ NUM ప్లేస్ అనేది యాక్చువల్ వాల్యూ అవుతుంది, ఈ p అనే వేరియబుల్ లో రీప్లేస్ అయ్యి ఈ ఫంక్షన్ యొక్క పాసిబిలిటీ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ కాల్ సో యూజింగ్ ఆఫ్ ఫంక్షన్, దట్ మీన్స్ కోడ్ రీయూజబిలిటీ. సో ఇలా చేయొచ్చు. అంటే ఒక ఫంక్షన్ ఒక వేరియబుల్ కి మాత్రమే అప్లై చేశాను, బట్ ఇక్కడ మనం లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని దేనికైనా కానీ మనకి అప్లై అవుతుంది. లోవర్ బౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 100, అప్పర్ బౌండ్ 200. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు నేను ఓన్లీ ఒక సింగిల్ ఫంక్షన్ ఒక సింగిల్ వాల్యూకు మాత్రమే ప్రైమ్ నెంబర్ అని చెక్ చేసి
అది విత్ ఇన్ ద లూప్ నేను చెక్ చేశాను. సో అలా కాకుండా ఫంక్షన్స్ లోనే డైరెక్ట్ గా కండిషన్ బౌండరీస్ తీసుకునే విధంగా కూడా మనం రాయొచ్చు. ఎలాగో చూద్దాం. డిఫైన్ ఏ ఫంక్షన్ that reads two limits from user and present and print prime numbers present in that range. So చూద్దాం. For example, define prime range, lower bound comma upper bound. సో ఈ రేంజ్ లో ఉన్న వాల్యూస్ కి నేను ప్రైమ్ నెంబర్ కండిషన్ చెక్ చేయాలి, అండ్ ఇఫ్ దే ఆర్ ప్రైమ్స్ ఐ హావ్ టు ప్రింట్ దోస్ వాల్యూస్. సో ఇనిషియల్లీ మీరు వైల్ అయినా యూజ్ చేయొచ్చు, ఫర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఓకే, ఫస్ట్ ఫర్ చూద్దాము అండ్ నెక్స్ట్ వైల్ లూప్ యూజ్ చేసి చూద్దాం. So initially for each and every digit in range of lower comma upper boundary plus 1, and initially my factors count is 0. So I have to iterate the loop from for digit in range of 1 to lower double slash 2 plus 1. ఎందుకంటే half of the number వరకు మాత్రమే చెక్ చేస్తున్నాం. If this is the condition, so lower percentile digit equal to 0, we have to increment the count, and if count is 1, then print what? Each. So prime range lower comma upper అంటే సో ఇనిషియల్ గా 100 కామ 200. ఇక్కడ రాలేదు, ఇంతే కదా. సో ఈచే కదా లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్. సారీ, ఇక్కడ నేను చెక్ చేయాల్సింది ఈచ్ ప్లస్ 1 కదా. ఇక్కడ ఫుల్ రేంజ్ వరకు చెక్ చేస్తున్నాను, ఇక్కడ ఓన్లీ నేను చెక్ చేస్తుంది. సో చూడండి, సో ఈ లోవర్ కామా అప్పర్ బౌండ్ రేంజ్ లో ఒక ఇటరేటర్ ఈచ్ అనే ఇటరేటర్, ఎందుకంటే విత్ ఇన్ దిస్ రేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ నేను కంపేర్ చేయాలనుకున్నాను. సో మళ్ళీ 1 నుంచి తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ అనేది ప్రైమా కాదా చెక్ చేస్తున్నాను, ఆ కండిషన్. సో నేను ఎంటైర్ లూప్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్, సో ఎంటైర్ ఇటరేషన్ జరగకుండా ఓన్లీ హాఫ్ ఆఫ్ ది నెంబర్ వరకు మాత్రమే చేశాను. ఇన్ దట్ కేస్ సో మనం ప్రైమ్ నెంబర్స్ కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. సో హాఫ్ నెంబర్ వరకు మాత్రమే కన్సిడర్ చేసామంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్ కాల్డ్ 1. సో ఇన్ దిస్ కేస్ హియర్ count plus is equal to 1. సో దిస్ ఈస్ మై కండిషన్ I return. సో యూజింగ్ వైల్ ఎలా చేయాలో చూద్దాం. సో def, సో అండ్ మెయిన్ డిఫరెన్స్ రిటర్న్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఓకే, సో ఈజ్ ప్రైమ్ అనేది ఇందాక మనం రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేసాము. రిటర్న్ స్టేట్మెంట్ కాకుండా ప్రింట్ ఎస్ ఆర్ యూ కెన్ సే ప్రైమ్ ఆర్ యూ కెన్ సే ఎల్స్ print not prime.
సో నాట్ ప్రైమ్, ఇది ప్రైమ్ నెంబర్ 2 ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఇందాక నేను తీసుకున్న ప్రీవియస్ వాల్యూ ఏంటి అంటే ప్రైమా కాదా అని చెక్ చేస్తున్నాను యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్. బట్ ఫంక్షన్స్ లో ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాను. సో ఈజ్ ప్రైమ్ ఆఫ్ 2. సో నెంబర్ 9 నాట్ ప్రైమ్, ఈజ్ ప్రైమ్ ఆఫ్ 2 11 ప్రైమ్ నెంబర్. సో ఇలా మీకు కరెస్పాండింగ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 30, సో ఈ రేంజ్ లో ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. సో ఈజ్ ప్రైమ్ ఆఫ్ prime 2 of number. If this is the case, you have to print the number. సో చూడండి ఇక్కడ మనకి కండిషన్ ఎక్కడ సాటిస్ఫై అయింది, 1 తీసుకున్నాను. సో ఇక్కడ ఇటరేషన్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 1, సో నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయింది. వెన్ ఇటరేషన్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 2, సో ప్రైమ్ అనేది 2 అనేది ప్రైమ్ నంబర్, 2 and 3 అనేవి ప్రైమ్ నంబర్స్. కానీ ఇక్కడ మనకి వాల్యూ అనేది ప్రింట్ అవ్వకుండా ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ నేను ప్రీవియస్ గా ఫంక్షన్ లో ఏ స్టేట్మెంట్ అని ఇచ్చానో ఆ కరెస్పాండింగ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇట్ రిటర్న్స్ వాల్యూస్ టు ద ప్రాసెసర్, ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజర్ కి డిస్ప్లే చేస్తుంది ఒక మెసేజ్ అనేది, ఒక టెక్చువల్ మెసేజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో నేను ఇక్కడ నెంబర్ ని ప్రింట్ చేయమంటున్నాను. ఈవెన్ దో నెంబర్ ని ప్రింట్ చేసినా కానీ నాకు ఫంక్షన్ లో రిటర్న్ చేస్తున్నాను కాబట్టి కరెస్పాండింగ్ మెసేజ్ మాత్రమే రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్